వాళ్ళు చేసిన అప్పులకు ప్రతి నెల 6,500 కోట్లు మిత్తి కడుతున్నాం. ఈ 8 నెలల మేము 42,000 కోట్ల అప్పు తెస్తే మేము 50,000 కోట్లు వాళ్ళు తెచ్చిన అప్పు కట్టినాం. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతభత్యాలు, పెన్షన్లు, సోర్సింగ్, కాంట్రాక్ట్ ఏదన్నా అనుకోండి, మీకు ప్రతి నెల జీతభత్యాలు ఇవ్వడానికి 6,500 కోట్లు పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల 10 తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది. 7 లక్షల కోట్ల అప్పులు చేసిండు, కాళేశ్వరం లాంటి తప్పులు చేసిండు. ఈ రెండింటి కలిపి అప్పులకు తప్పులకు కలిపి ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నాకు ఇచ్చిన నజరానా ఏందయ్యా అంటే ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పులోకి కట్టాల్సిందే. ఏం చేద్దామన్నా అప్పులు వెళ్తున్నాయి. ఏ గూట్లో చేయి పెట్టినా అప్పుల సిట్టి కాగితమే బయటికి వెళ్తుంది. ఆ ఎల్ల సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఉండే. ఇవాళ ఈ మొనగాడు చేసిన పనికి నెల 1వ తారీఖు నాడు, ప్రతి నెల 1వ తారీఖు నాడు 7,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం. 60 నెలలు నాకు అధికారాన్ని అప్పచెప్పితే నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున 6 లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పులకు తప్పులకు ఈరోజు నేను పాయమాలు కట్టాల్సి వస్తుంది.